ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మను ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. బహు సంతోషముగా వ్యయపరచెదను. వ్యయపరచెదను అంటే అర్థం ఏంటి? ఖర్చు చేసేదను. మీ ఆత్మల కొరకు నాకు కలిగినది యావత్తు కూడా నేను వ్యయపరచెదను, ఖర్చు చేసేదను. మీ ఆత్మల కొరకు అనగా మీ ఆత్మీయ జీవితం కోసం నాకు కలిగినది యావత్తు కూడా నేను మీకోసం వ్యయపరుచుకుంటాను అని పౌలు గారు మాట్లాడుతున్నారు. గమనించారా? ఈ పౌలు గారు ఒకానొక సమయంలో ఆయన ఎలాగున్నాడంటే ఆయన చెప్పాడు, నేను పూర్వము క్రీస్తు పూర్వం యేసు క్రీస్తు వారి యొద్దకు రాక పూర్వము యేసు ప్రభు దగ్గరికి రాక మునుపు నేను ఎలాగంటూ అంటే పూర్వం నేను ఎలా ఉన్నా అంటే హింసకుడను, దోషకుడను, హానికరుడను. యేసు ప్రభు వారే స్వయంగా అన్నారు, సౌలా సౌలా నన్నేల నీవు హింసించుచున్నావు. ఎవరిని హింసిస్తున్నారంట? సౌలు యేసయ్యను హింసిస్తున్నా అంట. యేసయ్యనంటే ఎవరిని హింసిస్తున్నాడంటే సంఘాన్ని హింసిస్తున్నావు. సంఘాన్ని హింసిస్తుంటే యేసయ్య అన్నాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావయ్యా. ఈ మార్గంలో ఉన్నటువంటి పురుషులనైనను స్త్రీలనైనను ఆయన పట్టుకొని బంధించి చెరసాల్లో వేయిస్తున్నాడు. ఇంకా అంతేకాదంట, వాళ్ళని హింసిస్తున్నాడు. ఆ స్టెఫను మరణమునకు ఈ సౌలు కారణమాయను అని లేఖనం సెలవిస్తోంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సౌలుని దేవుడు దర్శించిన తర్వాత దమస్కు మార్గములో ఆయన గుర్రం మీద చాలా వాడిగా వేగంగా వెళ్తున్నాడు. అయితే ఆ మార్గములో ఒక దర్శనం వచ్చింది. ఆకాశం నుండి ఆ దర్శనం కలిగింది. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఒక వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో ఆయన దేవుని స్వరం విన్నాడు. ఆ స్వరములో ఏమని చెబుతున్నాడంటే, సౌలా సౌలా. ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? సౌలుతో పాటు కొంతమంది పరివారం ఉన్నారు, వాళ్ళతో పాటు కొంతమంది స్నేహితులు ఉన్నారు, అందరు కలిసి వెళ్తున్నారు. కానీ వారు అందరినీ పిలవట్లేదు. ఎవరిని పిలుస్తున్నారంటే ఆ ముఠాకి నాయకుడిగా ఉన్నాడు. ఎవరు? సౌలు. ఆ హింసించే వారికి నాయకుడిగా ఉన్నాడు. తాకీదులు తీసుకున్నారంట ఆ దమస్కు పట్టణంలో ఉన్న వారిని, ఆ సంఘాన్ని హింసించడానికి. అయితే అక్కడ వెళ్తున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా అని సౌలునే పిలిచాడు. అంటే పౌలు గారి మొదటి పేరు ఏం పేరండి? సౌలు. యేసు క్రీస్తు వారి యొద్దకు రాక మునుపు మనకు ఒక పేరు ఉంది. ఏం పేరుంది? తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంది, సమాజం పెట్టిన పేరు కూడా ఒకటి ఉంది. సమాజం మనకు ఏం పేరు పెడతారంటే మన గుణగణాలను బట్టి సమాజం ఒక పేరు పెడతారు కదండి. మంచి పనులు చేసేవాళ్ళని మంచి వాళ్ళు అంటారు, చెడ్డ పనులు చేసేవాళ్ళని చెడ్డవాళ్ళు అంటారు కదండి. బాగా తాగుతున్నాడు అనుకోండి, ఏమంటారు? తాగుబోతు అంటాడు. బాగా తింటున్నారు అనుకోండి, ఏమంటారు? తిండిపోతు. మంచం పడుకుని లేకుండా ఉన్నాడు అనుకోండి, నిద్రపోతు. ఓకే, నిద్రపోతనవచ్చు. డబల్ బిరుదులు ఉన్నాయి, 2 బిరుదులు ఉన్నాయి వాడికి. సోమరిపోతు అనవచ్చు కదా. బాగా రోడ్డు మీకు వచ్చి తగాదా ఫైటింగ్ బాగా చేస్తుంది అనుకోండి, ఆమె బాగా కేకలేస్తుంది అనుకోండి, ఏమంటారు ఆమెని? గయ్యాలి. ఈ పేరు ఎవరు పెట్టారు? సమాజం పెట్టింది. ఈ పేరు తల్లిదండ్రులు పెట్టలా, ఎవరు పెట్టారండి? సమాజం పెట్టింది. ఇక్కడ సౌలు ఒకప్పుడు
సౌలు అంటే గొప్పవాడు అని అర్థం. సౌలు అంటే గొప్పవాడు అని అర్థం. ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన పేరు ఎట్లా మార్చబడింది? పౌలుగా పౌలు అంటే తక్కువవాడు, చిన్నవాడు, తగ్గించుకున్నవాడు. ఆయన తగ్గించుకున్నాడు. అంతక్రితం చాలా కోపం ఉండేది, ఇప్పుడు ఆ కోపం అంతా తగ్గించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతక్రితం తగాద వస్తే అటు ఇటు తేల్చేసుకోవటమే తగాద వస్తే, కానీ ఇప్పుడు తగాద జోలికి వెళ్ళట్లా. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా అలాగనే మార్పు పొందుదము గాక. మనం గొంగళి పురుగులాగానే ఉండకూడదు, కానీ గొంగళి పురుగు ఏమైపోతుందండి? మార్పు నొందిన తర్వాత మన మనస్సు మారి, రోమాపత్రిక 12వ అధ్యాయము అక్కడ మొదటి 2 వచనాలు తెలియజేయబడుతుంది. అక్కడ మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందండి. క్రీస్తు యొద్దకు రాక మునుపు ఎలాగున్నా క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత మన మనస్సు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన అలవాట్లు మారాలి, మన జీవితం మారాలి, మన ప్రవర్తన మారాలి, మన బ్రతుకు మారాలి. దేవునికి స్తోత్రం. మనల్ని బట్టి దేవుని నామానికి ఏం రావాలి? మనం మారితే మహిమ వస్తుంది, మారకపోతే అవమానం వస్తుంది. జాగ్రత్త. మిమ్మల్ని బట్టి అన్ని జనుల మధ్యలో నా నామము దూషించబడుతుందని దేవుడు తన లేఖనం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనల్ని బట్టి దేవునికి దూషణ రాకూడదు, కానీ ఘనత రావాలి. దేవునికి స్తోత్రం అండి. ఈ వ్యక్తి మారాడు, ఇతని జీవితం మారిందండి. ఏసీ యొద్దకు రాకమునుపు ఇతని మాటలు వేరుగా ఉండేవి, వచ్చిన తర్వాత ఇప్పుడు మాటలు మంచిగా ఉన్నాయి. మన మాటలు ఎలా ఉండాలి? అవి కృపాసహితముగాను ఉప్పు వేసినట్లు రుచికరముగాను ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. దయగలిగిన మాటలు, ఏసే మాటలు వినడానికి అంటే జనం తండోపతండాలుగా జన సమూహాలు వచ్చారంట. ఎందుకు వచ్చారంటే ఆయన్ని బంధించడానికి సైనికులు పంపించారంట. ఈ సైనికులు కూడా వచ్చి ఆయన మాట్లాడుతుంటేనంట ఆయన మాటలు వింటూ అలాగే ఉండిపోయారంట. దేనికోసం వచ్చారు? ఆయన్ని బంధించడానికి వచ్చారు. కానీ ఆయన మాటలు ఉంటుంటే వారు అలాగనే ఉండిపోయారు. ఎందుకంటే ఆయన మాటలు దయగలిగిన మాటలు, ఆయన మాటలు జీవము ఓటలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాటలు బలపరిచే మాటలు, బాగు చేసే మాటలు, ఆయన మాటలు వింటున్న వారికి ఆదరణ కలుగుతూ ఉందంట. దేవునికి స్తోత్రం. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఈ సౌలు ఒకప్పుడు అటువంటి వాడు ఇప్పుడు ఎలా మార్చబడ్డాడు? ఆ దమస్కు పట్టణంలోనికి కొనిపోబడిన తర్వాత అక్కడ చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా అతని కన్నుల నుండి పొరల వంటివి రాల్చబడ్డాయి. ఈ కన్నుల నుండి పొరల వంటివి రాల్చబడ్డాయి. ప్రార్థన చేస్తూ ఉండగా ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు ఆయన? 3 రోజులు. 3 పగళ్ళు 3 రాత్రులు. ఈ 12వ అధ్యాయానికి ముందు మనం చదివినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 23వ వచనం నుండి చదివినట్లయితే అక్కడ నేను వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అనేక పర్యాయములు పౌలు గారు సాక్ష్యం చెబుతున్నాడు. క్రీస్తు కొరకు నేను అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను, జైల్లో ఉన్నాను, అనేక పర్యాయాలు జైల్లో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. గమనించండి, దేవుని సేవకులు ఈ రోజున చాలా మంది జైలుకి వెళ్తున్న సంగతి మీకు తెలుసా? దేవుని సేవకులు జైల్లోకి వెళ్తున్నారు. ఎందుకోసం వెళ్తున్నారంటే వారు నేరం చేసి కాదు, సువార్తను ప్రకటించి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చాలామంది భయంకరమైనటువంటి చట్టాలను ఎదుర్కొంటున్నారు. మనకు మాదిరిగానే మీరు మారు మనసు పొందాం, బాప్తిసం ఇవ్వన్నాను, కానీ బాప్తిసం ఇచ్చే అవకాశం అక్కడ లేదు. బాప్తిసం ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఎదుర్కొండేది. జాగ్రత్త గమనించండి. ఒక మందిరం పెట్టుకోవాలంటే అక్కడ మనకు మాదిరిగా మందిరం కట్టుకోవడానికి అంత సులభంగా అయ్యే పని కాదు. ఒక సేవకుడు రావాలంటే, సేవకు రావడం అంటే అంత సులభంగా అయ్యే పని కాదు. ప్రభుత్వం వారు ఏ చట్టాలు చేస్తున్నారో మీరు ఒకసారి తెలుసుకోండి. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలామంది సేవకులు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆటంకాలు వస్తూ ఉన్నాయి. మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉంటే ఆటంకాలు వస్తూ ఉన్నాయి. మొన్న ఒక దైవజనుడు ఒక వీడియో పెట్టారు. ఆ ఊర్లో మీటింగ్లు పెట్టారండి. సంవత్సరం మీటింగ్లు పెడుతుంటారు కదా. ప్రతి సంవత్సరం కూడా చిన్న సంఘం కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు, ఎవరైనా సరే మీటింగులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సంఘం వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేశారు. 3 రోజులు మీటింగ్లు ఏర్పాటు చేశారు. మొదటి రోజు మీటింగ్ అయిపోయింది. 2వ రోజున మీటింగ్ జరుగుతున్న సమయంలో క్వైర్ వారు నిలబడి పాటలు పాడుతూ ఉన్నారు. పాస్టర్ గారిని సంఘంలో ఒకరు పిలిచారు. అయ్యా, ఈరోజు మా ఇంట్లో మా బిడ్డ పుట్టినరోజు, వచ్చి
ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేసి మీటింగ్కి వెళ్ళిపోండి, మేము కూడాను వచ్చేస్తాం మీటింగ్కి. పాస్టర్ గారు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి కేక్ కట్ చేసి ఇంట్లో నడిపిస్తూ ఉన్నాడు. ఈ టైంలో వారు మీటింగ్ స్థలంలో స్టేజ్ మీద క్వైర్ వాడు పాటలు పాడుతూ ఉంటే ఒక అతను కొబ్బరి బోండాలు నరికే కత్తి తీసుకొని వచ్చాడు. కొబ్బరి బోండాలు నరికే కత్తి తీసుకొని వచ్చాడు. ఆ కత్తి తీసుకొని వచ్చి పాస్టర్ ఎక్కడున్నాడు అని చూస్తూ ఉంటే పాస్టర్ గారు అక్కడ లేడు. ఎక్కడున్నారు? ఆయనేమో కేక్ కట్ చేస్తున్నాడు. ఈయన దేనికోసం వచ్చాడు? పాస్టర్ గారిని కటింగ్ చేయడానికి వచ్చాడు ఈయన. పాస్టర్ అక్కడ లేడు. లేకపోయేసరికి ఆ కత్తి తీసుకొని ఇక్కడ ఈ స్టేజ్ మీద ఏం చేశారు, వీళ్ళు పూల కుండీలు పెట్టారు. పూల కుండీలన్నీ నరికేసాడు వరుసగా. అంటే అర్థమైంది, పాస్టర్ గారు నడితే పాస్టర్ గారిని కూడా ఇట్లాగనే కటింగ్ చేసేవాడిని అని చెప్పేసి ఆయన పూల కుండీలన్నీ నరికేశాడు. ఇంతలోకి పాటలు పాడేవాళ్ళు ఇంకా ఉంటారు అక్కడ, పాటలు పాడేవాళ్ళు ఇంకా ఉంటారు అక్కడ. అదంతా వీడియో తీశారండి, వీడియో చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఒక మొక్క నరికేశాడో ఇక అంతే, స్తోత్రం ఈ స్తోత్రం లేదు, పాట లేదు, ఆర్కెస్ట్రా లేదు, పాటలు పాడేవాళ్ళు లేరు, అందరూ జంపు స్టేజ్ మీద నుంచి. ఎందుకని? వాడి చేతిలో ఏముంది? రావచ్చా? చేయొచ్చా? ఏమండి, చాలామంది భజనలు పెట్టుకుంటున్నారే, చాలామంది ఇంకా ప్రార్థనలు పెట్టుకుంటున్నారే, ఆయా మతాల వారు ఆయా సంప్రదాయ ప్రకారంగా వాళ్ళకి ఎవరైనా ఆటంకాలు ఇస్తున్నారా? దేవుని సేవకు ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి ఈ రోజున గమనించండి. ప్రేమేం దేవుని బిడ్డరా, మనం ఇక్కడ గుంటూరులో ప్రశాంతంగా కూర్చుంటున్నాం కనుక మనకేమీ అర్థం కావట్లా. నిన్న మీకు రాత్రి తెలియజేశాను, ఇక్కడ మంగళగిరి దగ్గర కృపా సమాజం అనే పెద్ద చర్చి, మన చర్చి కంటే ఇంకా పెద్ద చర్చి అది. పైన రేకులు వేసేసి మొత్తం బాగా ఏసీ పెట్టి సౌండ్ ఎక్విప్మెంటు, సౌండ్ సిస్టమ్ కానీ వీడియో కానీ అవన్నీ కూడా చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఖరీదైనవి, కోట్ల రూపాయలు ఖరీదైనవి పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం కూడా కాలిపోయాను, కుర్చీలతో సహా అన్నీ కూడా కాలిపోయాయి. మీకు నేను మన వాట్సాప్ గ్రూపులో, మన చర్చి వాట్సాప్ గ్రూపులో ఆ వీడియో షేర్ చేశాను. ఎంతమంది చూశారో చూడలేదో. అక్కడ అంతా కూడా పాడైపోయింది. మరి నిన్న శనివారం జరిగింది, ఈరోజు ఆదివారం. ఈరోజు ఆరాధన జరిగితే జరగదా? ఈరోజు ఆదివారం ఆరాధన జరగాలి వద్దా? జరగాలి కదా. అందుకని ఆ పాస్టర్ గారు ఒక వీడియో తయారు చేసి వాళ్ళకి అందరికీ, సంఘస్థులందరికీ గ్రూపులో షేర్ చేశారు. మన చర్చి గ్రూపులో మన అందరం ఉండటం అనేది అది తప్పనిసరిగా మనకు అవసరమైందండి. ఆ గ్రూపులో ఏమని పంపించాయంటే, రేపు ఆదివారం రోజున ఆరాధన ఉండదు అని అనుకోవద్దు, ఈ మందిరం కాలిపోయినా సరే ఈ చుట్టూ మనకి చాలా స్థలం ఉంది కనుక మనం ఇక్కడే అందరం కలిసి ఆరాధన క్లుప్తంగా ఏర్పాటు చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెరసాలలో ఉన్నాను చాలాసార్లు, నేను ప్రభు కోసము చెరసాలలో ఉన్నాను. మనం అటువంటి ఇబ్బందులు ఎవరైనా అనుభవించామా? ప్రభు కోసం ఎవరైనా చెరసాలకు వెళ్ళామా? ఏమండి, ఒక రోజున పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, పాస్టర్ గారండి మీరు స్టేషన్కి రావాలన్నాడు. దేనికోసమే బాబు? నేను స్టేషన్కి ఎందుకయ్యా? మీరు ఒక్కరే కాదండి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పాస్టర్లు అందరినీ పిలుస్తున్నాం, మీరు రావాలి. ఎందుకోసం అంటే చర్చి పైన బాకాలు పెడుతున్నారు, అందుకని మేము మీ అందరికి తెలియజేస్తున్నాం. బాబు, అసలు మా చర్చి పుట్టిన దగ్గర నుండి కూడా మా చర్చి పైన బాకా పెట్టలేదు. మా చర్చి పుట్టిన దగ్గర నుండి చర్చి పైన బాకాలు పెట్టలేదు. చర్చి లోపలే మేము బాక్సులు పెట్టుకొని మా వరకు మేము వింటున్నాం. బయటికి వెళ్ళినప్పుడు మేము బాక్సులు పెట్టి సువార్త అందిస్తున్నాం. బాకాలు అసలు మాదేం కొనలేదు, మేము వాడటం లేదు. అయినా సరే రావాలండి. అక్కడికి అందరిని పిలిచారు. ఎవరు వచ్చారంటే పాస్టర్లు ఎక్కువ మంది వచ్చారు, కానీ మిగతా దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది రాలా. ఈ వచ్చిన వాళ్ళకి వాళ్ళు చెబుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చోబెట్టి, ఇదిగో మీరు మీ చర్చెస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, మీ చర్చి పైన బాకాలు పెట్టకూడదు. చూసారా, ఎవరికి ఉన్నా లేకపోయినా మనకు వస్తున్నాయి సమస్యలు, మనకు వస్తున్నాయి శోధనలు, మనకు వస్తున్నాయి శ్రమలు. మనం వాళ్ళు అడగట్లా, వాళ్ళు చెప్పినట్టే మనం చేస్తున్నాం. మాది మేము మీరు చెప్పినట్టుగా చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని చేసినా కానీ ఈ రోజున చాలామంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, చెరసాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. పౌలు గారు అంటున్నారు, నేను అనేక సార్లు చెరసాల్లోకి వెళ్ళాను. ఎవరి కోసము? క్రీస్తు కొరకు. ఒకప్పుడు ఆయన జనాన్ని చెరసాల్లో పడేసేవాడు, ఇప్పుడు ఆయనే
క్రీస్తు కొరకు చెరసాల్లోకి వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు కలిగినది యావత్తు కూడా మీకోసం నేను వేయపరుచుకుంటాను అన్నాడు. చదవండి అక్కడ మరలా తర్వాత వచ్చినలో ఏమని రాయబడిందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ముమ్మారు బెత్తములతో కొట్టబడి, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలోను దొంగల వలనైన ఆపదల్లోను నా స్వజనుల వలనైన ఆపదల్లోను అన్యజనుల వలనైన ఆపదల్లోను పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి తప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియునుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దేవునికి స్తోత్రం చేద్దామా? అందరూ 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దామా? సంఘములన్నిటిని గురించిన చింతయు నాకు కలదు. పౌలు గారు సంఘాలను ఏర్పాటు చేశారు. మనము రోమీలకు రాసిన పత్రిక చదువుతాం కదండి. అంటే రోమాలో ఒక సంఘం ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక అంటే కొరింథు పట్టణంలో సంఘం ఉంది. అలాగనే గలతీయులకు రాసిన పత్రిక గలతీయ ప్రాంతంలో సంఘం ఉన్నాయి. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీలో సంఘం ఉంది. అంటే ఆయా సంఘాలకు పౌలు గారు వారిని బలపరచడానికి వారికి ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలే ఆయన రాసిన పత్రికలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘములన్నిటి గురించిన చింత నాకు ఉంది. భారము దినదినము నూతనంగా కలుగుతూ ఉన్నది. మన సంఘం గురించి మనకు భారం ఉందా లేదా? మీ కుటుంబం గురించి మీకు భారం ఉందా లేదా? అలా మీ గురించి మీకు భారం ఉందా లేదా? ఏమండి, ఉన్నాయా లేవా? ఎస్ఆర్నో? మన కుటుంబం గురించి మనకు భారం ఉండాలి. నా గురించి నాకు భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. బాధ్యత లేకుండా మనం బ్రతకూడదు. సంఘములో కూడా మనకు బాధ్యత ఉండాలి, భారం ఉండాలి. తిమోతి, జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగున ప్రవర్తింపవలెనో. మన ఇంట్లో మన ప్రవర్తన వేరు, ఇదిగో మన సంఘంలో మన ప్రవర్తన వేరు. సంఘములో నీకు దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మనం మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము అంటే బాప్తిసం పొందిన వారందరూ కూడాను ఎక్కడికి చేర్చబడుతున్నారంటే సంఘములోకి చేర్చబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన మందిరం అంతా మనం ఉన్నాము, కానీ ఇందులో కొంతమంది బాప్తిసం పొందని వారు కూడాను ఉన్నారు. ఆరాధన పొంగని బల్లారాధనలో మనం ప్రవేశిద్దాము అనగానే ఎవరు పాల్గొంటారు? బల్లారాధనలో బాప్తిస్మము పొందిన వారే, పొందని వారు పాల్గొనలేరు. అందుకని మనం సంఘములో ఎవరైతే బాప్తిసం పొందామో వారు సంఘంలో చేర్చబడుతున్నారు. చేర్చబడిన మనం అందరం కూడా బాధ్యత కలిగిన వారముగా ఉండాలి, భారం కలిగిన వారముగా ఉండాలి. పౌలు గారు అంటున్నారు, ఈ సంఘముల గురించిన చింత నాకుంది. అయ్యో కొరింథీయులారా, ఓ గలతీయులారా, ఓ అవివేకులైన గలతీయులారా అంటాడు వాళ్ళని. ఎందుకని? మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారే, ఇప్పుడు శరీరానుసారంగా సంపూర్ణమవుతారా? ఎవరు మీకు బోధించారు? ఇదిగో ఈ సువార్త నేను ప్రకటించిన ఈ సువార్త గాక మరొక సువార్త ఏ మనిషి అయినా లేక పరలోకమును దిగొచ్చిన ఏ దేవదూత ప్రకటించినా వారు శాపగ్రస్తులు అవుదురుగాక. ఎంతగా ధైర్యం చెప్పాడండి ఆయన. ఎందుకంటే ఈ సువార్త నాకు ఎవరు బోధించలేదు, కానీ నేనే యేసు ప్రభు వారి యొద్ద పాదముల యొద్ద నేర్చుకున్నాను, గమలీయేలు పాదముల యొద్ద నేను నేర్చుకున్నాను చెప్పినటువంటి ఈ పౌలు గారే ఇప్పుడు అంటున్నాడు, నేను ఈ సువార్తను నేను ప్రభువారి దగ్గర నేర్చుకున్నాను, ఆయనే నాకు బయలుపరిచారు. సంస్కారారాధన గురించి 12 మంది శిష్యులు రాయలేదు, కానీ ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. ఆ బలలో పాల్గొన్న ఆ 11 మంది రాయలా. ఎవరు రాశారండి? ఈ పౌలు గారు రాశారు. ఎందుకంటే ఆయన నాకు బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ గురించిన అనేకమైన విషయాలు ఎవరు రాశారు సంఘానికి అంటే పౌలు గారు రాశాడు. ఈ సంఘము క్రమముగా ఉండాలి, ఉపదేశ క్రమం ప్రకారంగా సంఘము నడుచుకోవాలి.
సంఘములారా నేను మీ కొరకు, సహోదరులారా నేను మీ కొరకు నన్ను నేను వ్యయపరచుకొందును. ఏ విధంగా నేను వ్యయపరచుకుంటానంటే, ఇదిగో నాకు కలిగిందంతా కూడాను అంటే ఆయన నాకు కలిగిన ఆరోగ్యం కానీ, నాకు కలిగినటువంటి ఆస్తి కానీ, నాకు ఇచ్చిన దేవుడిచ్చిన అభిషేకం కానీ, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ బయలుపరిచిన ఆ విషయాలు కానీ ఏదైనా సరే నేను మీ కొరకు సమస్తము కూడాను ఖర్చు చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడాను ప్రభు కోసము ఎంతో కొంత వ్యయం చేసుకుంటా ఉన్నాం, అవునా కదా? ఎస్ఆర్నో ప్రభు కోసం మనము ఖర్చు చేసుకుంటా ఉన్నాం. మన ఆరోగ్యాన్ని, ఇదిగో మనకు దేవుడు ఇచ్చిన సమయాన్ని ఎవరికి ఇస్తున్నాం? మన సమయం దేవునికి ఇస్తాం. బుధవారం కొంతమంది ప్రార్థనకు వచ్చారు, గురువారం వచ్చారు, శుక్రవారం వచ్చారు, శనివారం వచ్చారు, ఇవాళ ఆదివారం వచ్చారు. ఎన్ని రోజులైంది ఇప్పటికి? 5 రోజులైంది, అవునా? 5 రోజులు, రోజుకి 2 గంటలు వేసుకున్నా ఎన్ని గంటలు? 10 గంటలు దేవునికి ఇచ్చారు. 10 గంటలు దేవునికి ఇచ్చారు. దేవుడు వారికి అత్యధికమైన ఆశీర్వాదకరమైన సమయమును దయచేయనుగాక. అంటే 10 గంటలు ఉన్నారంటే కనీసం 10 మాటలన్నా ప్రార్థన చేసి ఉంటారుగా, ప్రభా సంఘాన్ని దీవించండి. సంఘం అంటే అందరినీ దీవించండి. ఆయన వారి కోసమే కాదు, అందరి కోసం ప్రార్థన చేస్తాం. మనం కూడాను మన యొక్క ఆరోగ్య విషయములు కానీ, మన శరీరమును కానీ, మనకు కలిగిన సమయము కానీ, దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి కానీ ఏదైనా సరే, స్థిరాస్తులు అన్నీ కూడా ఆదిమ సంఘములో ఉన్న వారందరూ కూడా అవన్నీ తీసుకొచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టేశారంట. అందరు కలిసి సమిష్టిగా వారు కలిసి జీవించారు, అందరు కలిసి సువార్తను ప్రకటించారు, ఆత్మలు సంపాదించారు. వారు మొట్టమొదట లేచి నిలబడి సువార్తను ప్రకటిస్తే వారు 3,000 మంది సంఘములోనికి చేర్చబడ్డారు. తర్వాత 5,000 మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. ఆ తర్వాత దినదినము సంఘమును ఆయన విస్తరించుచూ వచ్చిన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఈ అపోస్తలులందరూ కూడా తమను తాము వ్యయపరుచుకున్నారు. నేను సంఘం కోసం ఏం చేయాలి? వ్యయపరుచుకోవాలి, ఖర్చు చేసుకోవాలి. నేను దేవుని సేవ కోసం ఏం చేయాలి? నన్ను నేను ఖర్చు చేసుకోవాలి. నేను దేవునిని సేవ చేస్తే నన్ను నేను ఖర్చు చేసుకోవాలని పౌలు గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం కూడాను మనం దేవుని కోసం వినియోగించుకోవాలి, వ్యయపరచుకోవాలి, ఖర్చు చేసుకోవాలి. దేవుని సేవకు నేను వస్తే నాకేమిస్తారు? మీరు మందిరానికి వస్తే నాకేమిస్తారు? ఏమండి, మందిరానికి వస్తే నాకేమిస్తారు? ప్రార్థనకు వస్తే నాకేమిస్తారు అనే ఆలోచనకి మనకు అవకాశం ఇవ్వకూడదు. నేను ప్రభు కోసం వస్తున్నాను, ప్రభువే నాకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాము, 3 రోజులు నైట్ భోజనం చేయలేదు, కానీ మరలా ఇవాళ 3 ఆరాధనలో పాల్గొనాలి. ఇది ఖర్చు చేసుకోవటమే కాదా? ఏమండి, నా డ్యూటీకి నేను వెళ్తే నాకు నెలకి 1,45,000 రూపాయలు జీతం వచ్చింది. నాకు, నా భార్యకి, నా బిడ్డలకి నా సంపాదన సరిపోదా? ఏమండి, అందరితో నేను పడుకొని నిద్రపోవచ్చు కదా. కానీ నన్ను నేను ప్రభు కొరకు వ్యయపరచుకోవాలి. పాస్టర్ గారండి, 10 సంవత్సరాల క్రితం నేను చూశానండి, అప్పుడు ఎట్లాగున్నారో ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నారు మీరు అన్నాడు. అంటే అర్థం ఏంటి అన్న అంటే, మీరు సైజు మార్పు లేదండి అన్నాను. మీ సైజు మార్పు లేకుండా ఉంది అంటే నేను అన్నాను, పెరుగుతుందా తగ్గిస్తున్నావు? పెరుగుతుంది, తగ్గిస్తున్నావు. మరి కొంతమంది ఎందుకు పెరిగిపోతున్నారు అంటే తగ్గించట్లా, ఖర్చు చేయట్లా. శరీరంలో ఉన్న క్యాలరీస్ ఖర్చు చేయట్లా, శరీరంలో ఉన్నటువంటి ఆ బరువుని ఖర్చు చేయట్లా. నేను ఖర్చు చేస్తున్నాను కాబట్టి తగ్గిపోతాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా ఉపవాసం ఉండండి, 3 రోజులు ఉపవాసం ఉండండి. ఎంతో కొంత మార్పు వచ్చింది రాదా? కనీసం 50 గ్రాముల మార్పు రాదా? వచ్చింది రాదా? అది ఇవాళ పడిద్ది 50 కాదు, 150 గ్రాములు పడిద్ది ఇవాళ. ఆదివారం రోజున జాగ్రత్త, ఆ పెంచేదాన్ని తగ్గించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. తినాలి, తినకుండా ఉంటాం మనం? ఏమండి, తినకుండా ఉండగలమా? అసలు మనం వండకపోయినా కానీ పక్క ఇంటి నుంచి వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన తట్టుకోలేక మనం పోయి మళ్ళీ బిగిన్ చేస్తూ ఉంటాం కదా. మరి అంటున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. మనం ముఖ్యంగా ఆత్మీయ జీవితం కోసం, మీ ఆత్మల కొరకు. దేవునికి స్తోత్రం. నేను ఉపవాసం ఉంటే మీరు ఉపవాసం ఉంటారని నేను మీకోసం ఉపవాసం ఉంటున్నా, నా కోసం ఉపవాసం ఉంటున్నా, సంఘం కోసం ఉపవాసం ఉంటున్నా, దేవుని కోసం ఉపవాసం ఉంటున్నా. ప్రేమేం దేవుని బిడ్డలారా, మనల్ని మనము వ్యయపరచుకోవాలి. ముందు మొట్టమొదటి మనకి ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. మొట్టమొదటిది ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే మనం ఏమీ చేయలేం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం
విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం,
శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.